తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలోనే ఉన్నారు. నిన్న హస్తినాకు వెళ్లిన రేవంత్ రెడ్డి ఇవాళ కేంద్ర పెద్దలను కలుస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఇరువురి భేటీ సుదీర్ఘంగా సాగింది. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు. ఇక మధ్యాహ్నం 1:30 ప్రధాని అపాయింట్మెంట్ ఇచ్చారు. దీంతో 1:30కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరనున్నారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని విన్నవించనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ ఫండ్స్ ను విడుదల చేయాలని విజ్ఞప్తి చేయనున్నారు రేవంత్ రెడ్డి. ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మధ్యాహ్నం 1:30కు ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కోరనున్నారు. తెలంగాణ ప్రాజెక్టుకు నిధులను విడుదల చేయాలని విన్నవించే ఛాన్స్ కూడా ఉంది. హస్తినలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. కేంద్ర పెద్దలతో వరుస భేటీలు నిర్వహిస్తూ ఉన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. హస్తినలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. కేంద్ర పెద్దలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కాసేపటి క్రితమే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలు విభజన చట్టానికి కేంద్ర హోంశాఖ నోడల్ ఏజెన్సీగా ఉంది. సో విభజన చట్టంలో పొందుపరిచి అమలు కాకుండా 10 ఏళ్లు పూర్తయిపోయిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే విభజన చట్టం పెండింగ్ అంశాలను త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి కేంద్ర హోంమంత్రికి విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే వెనుకబడిన జిల్లాలకు సంబంధించిన నిధులు, తెలంగాణకు రావాల్సి ఏపీకి వెళ్లిన నిధులు, ముఖ్యంగా ఇటీవల ప్రీ బడ్జెటరీ సమావేశంలో కూడా అనేక అంశాలని తెలంగాణ ప్రభుత్వం తరఫున రిప్రజెంట్ చేయడం జరిగింది. కేంద్ర బడ్జెట్ ని ఈ జూలై 3వ వారంలో ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశాలకు ప్రాధాన్యత కల్పించాలని చెప్పి ఈ భేటీలు అనేవి జరుగుతున్నాయి. మరి కాసేపట్లో 1:30 గంటలకి కేంద్ర ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీని ఇటు రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క కలవబోతున్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలని, విజ్ఞాపనలన్నింటినీ కూడా మరోసారి ప్రధాని ముందు ఉంచబోతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి అలాగే బట్టి విక్రమార్క ఇప్పటికే 3-4 నెలల క్రితం ఒకసారి ఇటు ప్రధాని నరేంద్ర మోడీని కలిసి రాష్ట్రానికి సంబంధించిన అన్ని అంశాలపైన విజ్ఞాపనలు అందించడం జరిగింది. ఇప్పుడు మరొకసారి ఇటు కేంద్ర పెద్దల్ని కలిసి రాష్ట్రానికి ఇతోధికంగా సహకారం అందించాలి, ఇటు పెండింగ్ అంశాలన్నీ కూడా త్వరగా క్లియర్ చేయాలి, కేంద్రం నుంచి రావాల్సిన జీఎస్టీ బకాయిలు కానీ అలాగే వెనుకబడిన జిల్లాలకు సంబంధించిన నిధులు, ఉమ్మడి 9 జిల్లాలని కూడా వెనుకబడిన జిల్లాలుగా గుర్తించి నిధులను ఎక్స్టెండ్ చేయాలి. కేవలం ఈ 10 ఏళ్ల కాల పరిమితి, విభజన చట్టం 10 ఏళ్ల కాల పరిమితి కాదు, ఇంకా మరో 5 ఏళ్ల పాటు దాన్ని పొడిగించాలని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. అంతేకాకుండా తెలంగాణలో ఏర్పాటు చేయాల్సిన సంస్థలకు సంబంధించి ముఖ్యంగా రక్షణ శాఖకు సంబంధించిన భూముల్లో అభివృద్ది పనులకు సంబంధించిన సహకారాన్ని కూడా కోరుతున్నారు. ఇటీవల రక్షణ శాఖ మంత్రి అలాగే జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా అలాగే ఇటు పలువురు కేంద్ర మంత్రులని కలిసి రేవంత్ రెడ్డి అనేక విజ్ఞాపనలు ఇవ్వడం జరిగింది. సో వాటన్నిటికి సంబంధించిన అంశాలను కూడా అమిత్ షా దృష్టికి తీసుకెళ్లి ఇటు అమిత్ షా, నరేంద్ర మోడీ ఇద్దరు టాప్ లీడర్స్ బీజేపీలో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంలో ఏ పని జరగాలన్నా సరే కేబినెట్ తర్వాత ఇద్దరు నేతల నిర్ణయంతో దీనికి సంబంధించి కాంగ్రెస్ శ్రేణుల నుంచి ఎటువంటి ఆశాభావం వ్యక్తమవుతూ ఉంది. మరోవైపు పెండింగ్ నిధులను రాబట్టడంలో ఈ వరుస సమావేశాలు ఎంతవరకు కలిసి వచ్చే అవకాశంగా భావించాలి? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇది రెండవసారి ప్రధాని నరేంద్ర మోడీని అలాగే కేంద్ర పెద్దల్ని ఇటు రేవంత్ రెడ్డి అలాగే బట్టి విక్రమార్క కలవడం. సో ఖచ్చితంగా ఒక సానుకూల స్పందన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకి ఇటు ముఖ్యంగా సోదర భావంతో చూడాలి అని చెప్పి రేవంత్ రెడ్డి తెలంగాణకి ప్రధాని నరేంద్ర మోడీ వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఇటు వివక్షాపూరితంగా తెలంగాణని చూడొద్దు, అన్ని రాష్ట్రాలని సమభావంతో చూడాలి, ఫెడరల్ స్ట్రక్చర్ ని పాటించాలని చెప్పి కూడా తెలంగాణ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్న నేపథ్యంలో సో తెలంగాణకు సంబంధించిన పెండింగ్ అంశాలన్నింటినీ కూడా త్వరగా పరిష్కరించాలి.
రాష్ట్రం ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న అప్పులకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా గతంలోనే ప్రధాని నరేంద్ర మోడీకి రేవంత్ రెడ్డి వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కానీ లేక అప్పులకు సంబంధించి కానీ సో ఇప్పుడు అనేక హామీలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా నెరవేర్చాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకుంది. అది రైతు రుణమాఫీ కానీ లేక రైతు బంధు ఈ విధంగా అనేక సంక్షేమ పథకాలను కూడా అక్కడ అమలు చేస్తోంది. సో రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా ఆర్థిక భారం కాకుండా కేంద్రం నుంచి కూడా రావాల్సిన నిధులు అలాగే సహకారం త్వరితగతిన అందినట్లయితే కనుక ప్రజా సంక్షేమానికి అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. సో ఇటు ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడా భేషజాలకు పోకుండా సఖ్యతతోనే కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా కేంద్రం నుంచి రావాల్సిన సాధించుకోవడంలో ముఖ్యంగా రాబట్టడంలో మా వంతు ప్రయత్నం చేస్తున్నామన్న సందేశాన్ని ప్రజానికానికి ఇవ్వడానికి రేవంత్ రెడ్డి వరుసగా ఇటు బడ్జెట్ సమావేశాలకు ముందు కేంద్ర మంత్రుల్ని కలిశారు. ఇప్పుడు ప్రధాని హోంమంత్రిని కూడా కలుస్తున్నారు. సో ఖచ్చితంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించి కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఎక్కడ మేము ముఖ్యంగా అడగడం లేదు అని అనిపించుకోకుండా ఉండేందుకు అన్ని అంశాల్లోనూ ముఖ్యంగా నితిన్ గడ్కరీని కానీ లేక ఇటు మనోహర్ లాల్ ఖట్టార్ని కానీ లేక మరికొంతమంది కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్ కానీ ఈ విధంగా కేంద్రం నుంచి రావాల్సిన జేపీ నడ్డా కానీ ఆరోగ్య శాఖ మంత్రి ఈ విధంగా అందరినీ కలుస్తూ రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ అంశాలన్నింటినీ కూడా వారి దృష్టికి తీసుకెళ్తూ మేము ముఖ్యంగా ఇప్పటి వరకు తెలంగాణలో ఎన్నికలు జరిగాయి. సో ఎన్నికలు ముగిసిపోయాయి. ఇక పాలనాపరమైన అంశాలపైన రేవంత్ రెడ్డి దృష్టి సారించడం జరిగింది. అందులో భాగంగానే కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం పరంగా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది చేస్తుంది. కానీ కేంద్ర సహకారం కూడా రాష్ట్రానికి అవసరం కాబట్టి సో కేంద్రం నుంచి రావాల్సినవన్నీ కూడా మేము అడుగుతాం, అడగడంలో ఎటువంటి వైఫల్యం చెందమంటూ ఇటు భేషజాలకు పోకుండా ఇటు ప్రధాని మోడీని కేంద్ర మంత్రుల్ని కలుస్తూ ఇప్పటివరకు దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రాష్ట్రాల మంత్రులు కలవనంత మందిని మేము కలిసి తెలంగాణకి రావాల్సినవి సాధించుకోవడంలో మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి ఇటీవల చెప్పడం జరిగింది. సో రుణాల విషయంలో కూడా బయట నుంచి తీసుకున్న రుణాల విషయంలో కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రితో చర్చించాల్సి ఉంది. ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో తీసుకున్న రుణాల వడ్డీకి తగ్గింపుకు సంబంధించి నెక్స్ట్ ముఖ్యంగా పాత రుణాలని క్లియర్ చేసి కొత్త రుణాలు తక్కువ వడ్డీకి ఇచ్చే వారి దగ్గర నుంచి రుణాలు తీసుకునేందుకు కొన్ని అనుమతులు కావాల్సి ఉంది. సో వాటన్నిటిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను విషయంలో ఎటువంటి సంక్షేమాన్ని అందిస్తున్నారన్న విషయాన్ని కూడా ప్రధాని నరేంద్ర మోడీకి ఇటు రేవంత్ రెడ్డి వివరించబోతున్నారు. అలాగే అమిత్ షా వద్ద కూడా ఇటు విభజన చట్టానికి సంబంధించిన పెండింగ్ అంశాలు అనేకం పెండింగ్ లో ఉన్నాయి. సో వాటన్నిటిపైన కూడా త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు 6వ తేదీన తెలంగాణలో చంద్రబాబు అలాగే రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా సమావేశం అవబోతున్నారు. సో ఇద్దరు సామరస్యపూర్వకంగా సమస్యల పరిష్కారానికి ముందుకు వచ్చారు కాబట్టి సో ఆ అంశాలను కూడా ఇటు కేంద్ర పెద్దల దృష్టికి ఇద్దరు నేతలకు కూడా తీసుకెళ్లబోతున్నారు. విడివిడిగా చంద్రబాబు రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర పెద్దలను కలుస్తున్న నేపథ్యంలో సో వారు కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన అంశాలను కూడా త్వరితగతిన సామరస్యపూర్వకంగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుని పరిష్కరించుకోవాలని చెప్పి గత నుంచి కేంద్రం చెప్తోంది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి చంద్రబాబు ఇద్దరు కూడా సఖ్యతతో ముందుకు వచ్చారు కాబట్టి సో త్వరితగతిన సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా భావిస్తోంది. సో చూడాలి బలరాం, కేంద్రం రేవంత్ రెడ్డి విజ్ఞాపనలకు ఎటువంటి సహకారం అందిస్తుంది, ఈ బడ్జెట్ లో ఎంత పెద్దపీట తెలంగాణకు వేస్తుంది అనేది మనం వేచి చూడాలి. థాంక్యూ గోపి.